మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నక్షత్ర వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది, చేతులు కడుగుతూ ఉంటుంది. శారద వాటర్ ట్యాంక్కి వేరొక వైపు ఉంటుంది, కూరగాయలు కడుక్కుంటూ ఉంటుంది. నాతో మాట్లాడడానికి మీరు ఇక్కడి వరకు వచ్చారా అని నక్షత్ర శారదని అడుగుతుంటే, అవునమ్మా, ఏంటో నాకు కొంచెం టెన్షన్గా ఉండటం వల్ల నీ గొంతు కూడా అదోలా వినపడుతుంది అని నక్షత్రతో చెప్తూ ఉంటే, మీది టెన్షన్, నాది ఆనందం అని నక్షత్ర అంటుంది. ఇక శారద అయితే కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇవేం మీరు పట్టించుకోకండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేయండి అని అడుగుతుంటే, ఎప్పటి నుంచో నిన్ను కోడలుగా చేసుకోవాలని ఆశపడుతున్నాను అని శారద భూమి అనుకొని మాట్లాడుతూ ఉంటే, నక్షత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. నీ మనసులో కూడా ఏముందో తెలుసుకోవాలని వచ్చాను అని శారద చెప్తుంది. నక్షత్రకైతే ఇక చెప్పలేనంత సంతోషం కలుగుతూ ఉంటుంది. వెంటనే లేచి నిలబడి అత్తయ్య అని శారద దగ్గరికి వస్తుంది. శారద అయితే నక్షత్రం చూసి సాక్కుపోతుంది. అత్తయ్య అని శారద చేతులు పట్టుకొని, నీ కోడలుగా రావడం నాకు ఇష్టమే అని నక్షత్ర అంటుంది. ఇప్పటికిప్పుడు కావాలంటే మీ వెనకాలే వచ్చేస్తాను అత్తయ్య అని నక్షత్ర అంటే, అయ్యో అమ్మ అని ఇక శారద ఏదో చెప్పబోతుంటే, మీరేం చెప్పొద్దు, నాకంతా అర్థమైపోయింది. మీ అబ్బాయి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. నా బర్త్డే పార్టీలో ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాడు, ఈగో అడ్డొచ్చింది. ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పడానికి ఈగో అడ్డొచ్చి మిమ్మల్ని పంపించాడు అని నాకు తెలుసు. నిజమే కదా, మీకు కూడా ఇష్టమే కదా, కాబట్టి ఇంట్లో ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటాను అని నక్షత్ర అంటుంది. నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అని చాలా సంతోషంగా శారదని హక్ చేసుకొని ముద్దు కూడా పెడుతుంది. శారద అయితే ఇదంతా చూసి తల పట్టుకుంటుంది. మీరా కాఫీ అందరికీ కప్పులు పెట్టి కాఫీ ఇక పోస్తూ ఉంటే అప్పుడే భూమి వస్తుంది. అదేంటమ్మా, నువ్వు కూరగాయలు కట్టుకోవడానికి తీసుకెళ్ళావు కదా, ఇలా ఒట్టి చేతులతో వచ్చావింటే అని అడుగుతుంటే, నక్షత్ర తీసుకెళ్ళిందంటే అని చెప్తూ ఉంటుంది. తనకేం తెలుసు, కడగటం కడుగుతుందో ఉతుకుతుందో, నువ్వే కడిగి తెస్తే బాగుండేది అని మీరా అంటే, తను ఎంత చెప్పినా వెళ్ళలేదంటే అని చెప్తుంటే, పోన్లే కాఫీ ఇచ్చేస్తావు అందరికీ అని మీరా అంటే, తప్పకుండా ఇస్తానని ఇంకా భూమి అందరికీ కాఫీ కప్పుల్లో పోస్తూ ఉంటుంది. చరణ్ అయితే భూమిని చూస్తూ మైమర్చిపోతూ ఉంటాడు. ఇందు ఎంతవరకు వచ్చింది నీ లవ్ స్టోరీ అని చెర్రీని అడుగుతుంటే, వంశీ అదేంటి, మన పెళ్ళైపోయింది కదా, మన పెళ్ళయ్యాక సీక్రెట్ రొమాంటిక్ స్టోరీ నడుస్తుంది కదా అని అనగానే, మీరు మరీను మన గురించి మరొకరిని అడుగుతామా ఏంటి అని ఇందు అంటుంది. మన గురించి కాదు, నేను చరణ్ గురించి అడుగుతున్నాను అని చెప్తూ ఉంటుంది. వంశీ అయితే షాక్ అవుతాడు. బావ లవ్లో పడ్డాడా అని అడుగుతూ ఉంటాడు. వంశీ నిజమేనా అని అడుగుతున్నా కూడా చరణ్ అయితే భూమినే చూస్తూ ఏమీ మాట్లాడు. బిందు ఏంటి బావా, మనం అడుగుతున్నా కూడా వాడు ఏం మాట్లాడు, వాడి మనసు దృష్టి అంతా కూడా భూమి వైపే ఉంది, భూమిపైనే ఉంది అని చెప్తూ ఉంటుంది. బావ భూమిని ప్రేమిస్తున్నాడా అని అనగానే, ప్రతి రైతు భూమినే ప్రేమిస్తాడు, మీ బావ కూడా భూమినే ప్రేమిస్తున్నాడు అని చెప్తూ ఉంటే బిందు కరెక్టే, బాగా లోతుగా ప్రేమిస్తున్నాడు అని వంశీ కూడా అంటాడు. ఇక భూమి చరణ్ వాళ్ళ దగ్గరికి వచ్చి కాఫీ ఇస్తూ ఉంటుంది. బిందు గట్టిగా గిల్లి చరణ్ని, ఒరే మేధావి, అలా రాక్షసుగా కాకుండా కొంచెం మెల్లగా చూడరా అని అంటూ ఉంటుంది. భూమి ఏమైంది అని అనగానే, బిందు నన్ను గిచ్చింది అని చరణ్ అంటాడు. గిచ్చలేదురా, ఈ లోకంలోకి తెచ్చాను అని అనగానే, చెర్రీనే అనుకున్నాను, నువ్వు కూడా అదోలా మాట్లాడడం మొదలుపెట్టావా అని భూమి అంటూ కాఫీ ఇస్తూ ఉంటుంది అందరికీ. చరణ్ని వంశీ అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా, నువ్వు వన్ వేలో భూమిని ప్రేమిస్తున్నావా, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనుకుంటున్నానే అని వంశీ అంటూ ఉంటే, చరణ్ షాకి, నా ప్రేమ సంగతి మీకు కూడా తెలిసిందా అని అనగానే, మీ చెల్లి చెప్పింది అని అనగానే, అప్పుడు నువ్వు భూమి ప్రపంచంలో ఉన్నావులే అని బిందు అంటుంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, నిజమేనా అని అనగానే, కాదు బావా, బోత్వే, ఒకరినొకరు చాలా డీప్గా ప్రేమించుకుంటున్నాం అని చరణ్ అంటాడు. మాది సీక్రెట్ లవ్, మేము ఒకరికొకరం ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదు అని అనగానే, వంశీ ఏదో తేడా కొడుతుంది. నువ్వు డీప్ అంటూ భూమిని చాలా డీప్గా చూస్తున్నావు, కానీ నిన్ను లైట్గా చూసి కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది అని వంశీ అంటాడు. నిన్న మొన్నటి వరకు ఈ కొరువి దెయ్యం దాని డౌట్లతో కాల్చుకుతుంది, ఇప్పుడు నీవంతా బావా అని చరణ్ అడుగుతాడు. చూడు బావా, బర్త్డే పార్టీలో భూమికి కేక్ తినిపించి వీళ్ళ డౌట్ తీర్చాను, ఇప్పుడు ఈ కాఫీని సగమే తాగి మిగతా సగం భూమి తాగేలా చేస్తాను అని చరణ్ అనగానే, అబ్బో అని ఇందు అంటుంది. ప్రేమించుకున్న వాళ్ళే కదా ఒకరింగిల్ ఒకరు తాగేరి అని చరణ్ అనగానే, అవునవును వంశీ అని చెప్తూ ఉంటాడు.
అలా చేస్తే నా డౌట్ కూడా తీరిపోతుంది అని వంశీ అంటాడు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చరణ్ ఇక భూమి దగ్గరికి వెళ్ళి కాఫీ కొంచెం తాకి మువ్వా అని భూమిని పిలిచి కాఫీ కప్ అక్కడ పెట్టి అని వచ్చేస్తాడు. ఈ చెర్రీ ఏంటో ఏం అర్థం కాడు అని భూమి అనగానే అక్కడికి మీరా వచ్చి అక్కడ గోరింటాకు పిన్ని కనపడలేదు, ఆవిడకి ఏమైనా కాఫీ ఇచ్చావా అని అడుగుతూ ఉంటుంది. అయితే వదిన్ని వెతికి ఆవిడికి కూడా కాఫీ ఇవ్వు అని అపూర్వ గురించి చెప్తూ ఉంటే భూమి అలాగే అని కాఫీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది. మీరా ఆ కాఫీ తీసుకొని ఎవరిది సగం తాగి పెట్టారని విసిరి కొడుతుంది. చరణ్ వచ్చి ఇప్పుడు చూడు అని భూమిని చూపిస్తుంటారు. భూమి కాఫీ కప్పు తీసుకొని ఇక అపూర్వాన్ని వెతుకుతూ వెళ్తూ ఉంటుంది. వంశీ నిజమే భూమి కాఫీ కప్పు తీసుకుని ఎక్కడికి వెళ్తుంది అని అనగానే చరణ్ చెప్పాను కదా బావా సీక్రెట్ లవ్ అని అంటూ ఉంటాడు. ఏంటి బావా ఇంకా నమ్మకం రావడం లేదా, లెట్స్ ఫాలో అని చరణ్ ఇక వంశీని తీసుకొని వెళ్తూ ఉంటాడు. గగన్ అప్పుడే భూమి చేపట్టుకొని ఒక పక్కకు లాగుతాడు. భూమి టెన్షన్ పడుతూ ఉంటే ఏంటి టెన్షన్ పడుతున్నావు, ఎవరైనా చూస్తారనా అని గగన్ అడుగుతాడు. భూమి అవునని సాగి చేస్తుంటుంది. చూస్తే చూడండి ఏం భయమా అని గగన్ అనగానే మీకేమో కానీ నాకు భయం వేస్తుంది అని భూమి వెళ్ళిపోతుంటే భూమి చేయి పట్టుకుంటాడు. నీకొక సర్ప్రైజ్ ఉంది అని గగన్ అనగానే భూమి అయితే చాలా సంతోషపడుతూ సర్ప్రైజా ఏంటది అని అడుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకో అని గగన్ అంటాడు. ఎందుకు అని భూమి అంటే చెప్తా క్లోజ్డ్ ఐస్ అని గగన్ అనగానే భూమి కళ్ళు మూసుకుంటుంది. గగన్ ఏదో గిఫ్ట్ ప్యాక్లో నుంచి ఒక గిఫ్ట్ తీస్తాడు. ఇప్పుడు కళ్ళు తెరువు అంటూ ఒక గిఫ్ట్ తన ముందర పెడతాడు. ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసిన గిఫ్ట్ని భూమికి ఇస్తారు. ఆ బొమ్మను చూస్తూ భూమి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ ఆ కాఫీ తీసుకుని తాగుతూ నచ్చిందా అని అడుగుతూ ఉంటే అది నీకోసమే అని భూమితో అంటాడు. భూమి అయితే నాకెందుకు అని అడుగుతూ ఉంటే ఎందుకో నీకు తెలీదా అని గగన్ అంటాడు. తెలియదని భూమి అంటుంది. ఇక దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది అని గగన్ని అనగానే లవర్స్లా కనిపిస్తున్నారు. లవర్స్లా కనపడడం కాదు లవర్సే ఆ బొమ్మను చూసి చెప్తూ ఉంటే ఇది మన ప్రేమకి ప్రతిరూపం అని గగన్ అంటాడు. ఇందులో ఉన్న అమ్మాయివి నువ్వు, అబ్బాయి నేను అని గగన్ చెప్తాడు. చూడు ప్రేమంటే ఏంటో తెలియని నన్ను నీ ప్రేమలో మునిగిపోయేలా చేశావు. నీ ప్రేమలో పడ్డాక నాకే పని చేయబుద్ధి కావటం లేదు. నా ధ్యాస బుద్ధి మొత్తం నీపైనే ఉంది భూమి. అందుకే నా ప్రేమకి రూపంగా మొదటిసారి ఇది నీకోసం తీసుకొచ్చాను అని భూమితో చెప్తుంటే భూమి అయితే అదంతా విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇందులో వీళ్ళిద్దరూ కలిసినట్టు మనం కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి అని గగన్ భూమితో చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూసినప్పుడల్లా మన ప్రేమే నీకు గుర్తుకు రావాలి. ఇలా ఎన్నాళ్ళున్నా ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. అలాగే మన చివరి శ్వాస వరకు మన ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు. అది చెప్పాలనే ఇది నీకు ఇస్తున్నాను అని గగన్ చాలా ఎమోషనల్గా భూమితో చెప్తుంటే భూమి అయితే ఆ బొమ్మని చాలా దగ్గరగా తీసుకుంటుంటుంది. బై ద వే ఇప్పటిదాకా ప్రేమిస్తున్నావో లేదని నేనే నీ వెంట పడ్డాను. మరి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టమని మా అమ్మకు కూడా తెలిసిపోయింది. మా అమ్మ కూడా నీ మనసులో ఏముందో తెలుసుకోవాలనే వచ్చింది. ఇప్పుడు మా అమ్మ నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని గగన్ అక్కడి నుంచి బాయ్ భూమి అని వెళ్ళిపోతాడు. ఇంకా చరణ్ భూమి దగ్గరికి రాగానే వెనక నుంచి చూస్తుంటాడు భూమిని. భూమి ఇదంతా గగన్ మాట్లాడిందంతా విని షాక్ అయ్యి ఆ కాఫీని తాగుతూ ఉంటుంది. చరణ్ అయితే సక్సెస్ అని చూడు బావా అని వంశీతో చెప్తూ ఉంటాడు. చూసావు కదా బావా నా సీక్రెట్ లవ్ అని అనగానే ఇప్పుడు నీ సీక్రెట్ లవ్ మీద నాకు నమ్మకం కుదిరింది అని వంశీ చెప్తాడు. ఇక అక్కడి నుంచి వంశీ చరణ్ ఇద్దరు వెళ్ళిపోతారు. గగన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. నక్షత్ర గగన్ని వెతుక్కుంటూ గగన్ దగ్గరికి వస్తుంది. బావా అని గగన్ దగ్గరికి వచ్చి గగన్ని వెనక నుంచి వాటేసుకుంటుంది. బావా ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటుంది. నువ్వా వదులు అని గగన్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే గోరింటాకు పిన్ని అటుగా వచ్చి వాళ్ళని చూస్తుంది. నేనేమో నీకు హెల్త్నిచ్చే వాటర్లా కనపడుతున్నాను, ఎంత ఎక్కువ తాగితే అంత మంచిదని నాకు దగ్గరగా వస్తావు, అంతలోనే మా డాడీ నీకు హెల్త్ని పాడు చేస్తుంది ఆల్కహాల్లా కనపడుతున్నాడు, దూరంగా జరుగుతావు అని చెప్తూ ఉంటే గోరింటాకు పిన్ని ఇదంతా చూస్తూ ఇదేంటి అబ్బాయిని చపాతీ పిండి పిసికినట్టు పిసికేస్తుంది అని ఉండు చూపిస్తాను దీనికి అని అపూర్వ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటుంది. దేనికోసం దేన్ని వదులుకోవాలో తెలియని కన్ఫ్యూజన్ బావా నీది అని నక్షత్ర అంటూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అస్సలు అర్థం కావటం లేదు, ఒకటి మాత్రం క్లియర్గా చెప్పగలను, నేను నిన్ను ప్రేమించడం లేదు అని గగన్ విడిపించుకునేస్తాడు. ఇక బలవంతంగా గోరింటాకు పిన్ని అపూర్వ దగ్గరికి వచ్చి అమ్మాయి అమ్మాయి అని
అది చెప్తూ ఉంటే అపూర్వ ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే అని విసుక్కుంటూ ఉంటుంది. మీ అమ్మాయి గమ్ము వేసి అతుకుపోయినట్లుగా అతుక్కుపోయింది ఆ గగన్తో అని. మా అమ్మాయి అతుక్కుపోవడం ఏంటి పిన్ని, అసలు నీకు బుత్తుందా అని అపూర్వ విసుక్కుంటూ ఉంటుంది. మా అమ్మాయి ఏమన్నా ఇనుపు ముక్క అయస్కాంతానికి అతుక్కుపోయినటానికి అని చెప్తూ ఉంటే, అలాగే అమ్మాయి కరెక్ట్గా చెప్పామమ్మాయి, అలాగే అతుక్కుపోయింది అని గోరింటాకు పిన్ని అంటూ ఉంటే, పిన్ని నువ్వు వచ్చిన దగ్గర నుంచి టైం వేస్ట్ చేస్తున్నావు. అసలు ఆ భూమి కంటే ముందు నిన్ను చంపేస్తే పీడ పోతుందనిపిస్తుంది. నన్ను కాదు నీ కూతుర్ని చంపేద్దు కానీ రా అని గోరింటాకు పిన్ని అపూర్వని తీసుకొని వెళ్తూ ఉంటుంది. గగన్ని మీ అమ్మాయి వెనక నుంచి గట్టిగా తీసుకొని మాటలే ఆడుతుందో పాటలు పాడుతుందో వినపడడం లేదు కానీ రా చూద్దు కానీ అని అపూర్వకి చెప్తూ ఉంటే, ఏంటి నా కూతురా అని అపూర్వ షాక్ అవుతుంటే, ఆ గగన్ గారిని హక్ చేసుకుందా, ఇంపాసిబుల్ చే అంటూ ఉంటే చూసిన షాక్కు చెప్పలేని యాంగిల్లో ఉంటాయి కదమ్మా, అందుకే అలా చెప్పాను అని గోరింటాకు పిన్ని విసుక్కుంటూ ఉంటుంది. పిన్ని అక్కడ కానీ ఏం లేకపోతే నీకుంటుంది అని అపూర్వాని బలవంతంగా గోరింటాకు పిన్ని తీసుకువెళ్తూ ఉంటుంది. నక్షత్ర నన్ను ప్రేమించుకుంటానే ఫోన్ చేసిన వెంటనే ఎక్కడి వరకు వచ్చావా అని గగన్ని అడుగుతూ ఉంటుంది. నన్ను మా డాడీని కలిపి యాక్సెప్ట్ చేయడం నీకు మంచి కిక్కిస్తుంది బావా అని నక్షత్ర అంటుంటే గగన్ విసుక్కుంటూ ఉంటాడు. ఒకసారి వద్దు అనలేకపోతున్నా, లేకపోతున్నావు అని అనగానే, అందుకే కదా అత్తయ్యతో రాయబారం పంపించావు. అత్తయ్యతో రాయబారమా అని గగన్ షాక్ అవుతూ, ఏ అత్తయ్య అని అడుగుతుంటే, చిలిపి మీ అమ్మ నాకు అత్తయ్య కదా బావా అని అడుగుతుంటుంది. మా అమ్మ నీకు రాయబారం తీసుకొచ్చిందా, ఏం చెప్పింది అని గగన్ అడుగుతుంటాడు. నన్ను తన కోడలుగా చేసుకోవాలనుంది అని చెప్పింది అని నక్షత్ర అనగానే గగన్ షాక్ అవుతాడు. ఇదేంటి అమ్మాయి మాట భూమికి కదా చెప్పాలి, ఏం జరిగింది అని గగన్ అనుకుంటూ, చూడు నక్షత్ర ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ అనుకుంటా, నేను ఏ రాయబారం నీకు పంపించలేదు. మా అమ్మ ఎవరికో ఏదో చెప్పబోయి నీకేం చెప్పిందో కూడా నాకు తెలీదు అంతే అని గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నక్షత్ర బావా అని పిలుస్తూ ఉంటుంది. వెళ్ళు బావా, ఎంత దూరం వెళ్తావు అత్తయ్యతో కూడా అడిగించాక ఇంకా ఎక్కడికి వెళ్తావు నువ్వు అని నక్షత్ర చెట్టుని పట్టుకొని ఇక సంతోషంగా గగన్నే చూస్తూ ఉంటుంది. గోరింటాకు పిన్ని అపూర్వని తీసుకొచ్చి, చూడమ్మాయి చూడు బాగా చూడు అని గోరింటాకు పిన్ని చూపిస్తూ ఉంటే అపూర్వ అయితే చాలా కోపంగా ఇంకా గోరింటాకు పిన్ని వైపు చూస్తూ ఉంటుంది. ముందు ఎలా కౌగిలించుకుందో చూడు అని గోరింటాకు పిన్ని అంటుంటే, ముందు ఏం కౌగిలించుకుందో నువ్వు చూడు అని అపూర్వ అంటుంది. అసలు నిన్ను అని ఇక కట్టి కోసం వెతుకుతూ ఉంటే అపూర్వ, లేదమ్మాయి ముందు గగన్ గారిని కౌగిలించుకుంది, నేను చూశాను అని చెప్తుంటుంది. చాలా గట్టిగా కౌగిలించుకుంది అని ఇలా అని చూపిస్తుంటే, పిన్ని వదులు అని, ఏంటిది పెళ్ళి కావాలంటే చూపు మందగించినట్టుంది, నీ ముందు చంపాలని ప్లాన్ చేశాను చూడు అని అక్కడి నుంచి అపూర్వ కోపంగా వెళ్ళిపోతుంది. చెప్పింది నమ్మదేంటిది, వయసులో ఉన్న కూతురు చెట్టునైతే మాత్రం కౌగిలించుకోవాలి ఇంగితం దీనికి లేదు అని తీసుకొచ్చి చూపించేంత వరకు వాడిని అలాగే కౌగిలించుకోవాలన్న బుద్ధి ఈ పిల్లకి లేదు అనుకొని అపూర్వని తిట్టుకుంటూ వీళ్ళిద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అని గోరింటాకు పిన్ని అని అక్కడి నుంచే వెళ్ళిపోతుంది.